మనం అందరూ ఇంకా రాలేదా? కొంతమంది దగ్గరికి వెళ్ళేసరికల్లా వాళ్ళకే చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయన్నట్టు ఉంటారు. ఏమిటా ముఖ్యమైన పనులంటే వాళ్ళు వంట చేసుకోవడం, వాళ్ళు నిత్య నైమిత్తిక కర్మలన్నీ వాళ్ళకి అతి ముఖ్యమని ఫీల్ అవుతారు. అంటే మనసులో ఫీడింగ్ ఇచ్చుకుంటాం. ఈ పనులన్నీ నాకు చాలా ముఖ్యం. మీరేమీ పని లేకుండా కూర్చుంటున్నారంటే మీరు పనికిరాని వాళ్ళు. మీకు పనులుండవు. అలా ఆలోచిస్తారు. మనం వెళ్ళేం గనక మనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఆలోచించరు. అర్థమైందా? అర్థమవుతుందమ్మా. ఈ రెండో జూమ్‌కి అందరూ రావట్లేదేంటి? సో, మనం చేసేవి ఇలా ఉంటాయన్నమాట. అంటే ఆక్యుపై అయిపోయి వాట్ వి ఆర్ లూజింగ్ అని ఒక్కరోజు ఆలోచించం. అంటే అజ్ఞానం వల్ల మనం ఇలాంటి వాల్యూస్ ఇచ్చుకుంటాం. నేనంటే బిజీ అండి. మీకు ఏ పని ఉండదు. అదేదో పెద్ద విషయంగా ఆ ఆక్యుపై అయిపోవడం వల్ల వాట్ వి ఆర్ లూజింగ్ అనేది ఆలోచించిన వాళ్ళు అలా మాట్లాడరు. స్రవంతి గారు మీరేమైనా చెప్తారా? మేడం నమస్తే అండి. నమస్తే. హ్మ్. అంటే ఇక్కడ ఆక్యుపై ఆక్యుపై గురించి మాట్లాడుతున్నారు గదమ్మా! హ్మ్. అంటే ఈ ఈ రోజువారీ పనుల వల్ల మైండ్ ఆక్యుపై అనేది గూడా ఒకదానికొకటి లింకప్ అయి ఉందంటారా? అంటే మనస్సుని అంత ఆక్యుపేషన్‌లో ఉంచియక్కర్లేదు కదండీ! మనం ఏంటంటే ఆ! మనస్సుని కూడా నిరంతరం ఆక్యుపై చేసేసి ఉంచేస్తున్నాం. హ్మ్. ఆ ఆక్యుపై అంటే పనులన్నీ జరుగుతాయి. మనస్సు ఆక్యుపైడ్‌గా లేకపోతే ఇంకా ఎక్సలెంట్‌గా జరుగుతాయి. కానీ అవును. అవునమ్మా. మనకున్న హ్మ్. అజ్ఞానం ఏం చెప్తోందంటే నువ్వెంత ఆక్యుపైడో నువ్వంత గ్రేట్ అని. ఆ! ఓకే. హ్మ్. ఆ అజ్ఞానపు వాల్యూస్‌ని మనం హ్మ్. చాలా విలువ ఇస్తాం. హ్మ్. నిజమే అమ్మా. హ్మ్. ఇప్పుడు నేను ఎవరైనా మా ఇంటికొచ్చారనుకోండి. హ్మ్. పనులు మానేసి వాళ్ళకి అటెన్షన్ పే చేస్తాను. దాని అర్థం నాకు పనులు ఉండవని కాదు కదా! అవును. అంటే మా మనకు అత్త అనేవారు వాళ్ళెన్ని మానుకుని మన దగ్గరికొచ్చారు. సో, వాళ్ళందరి ఎదురుగుండా నాకేదో పనున్నాదనుకుంటూ కూర్చుంటే హౌ ఫార్ ఇట్ ఈస్ రైట్. హ్మ్. పని లేక మన ఇంటికొచ్చారా? ప్రతి ఒక్క వ్యక్తికి పనులుంటాయి. అవునమ్మా. కానీ అజ్ఞానంతో ఇలా చూస్తూ ఉంటారు చాలా మంది. మేమంటే చాలా బిజీ. వాళ్ళకేం పనులుండవు గనుక వచ్చేస్తున్నారు. అలా ఇతరుల్ని అంత అండర్ ఎస్టిమేట్ చేస్తారు. ఏమంటారు? అవునమ్మా. వాళ్ళ భావన కరెక్ట్‌గా ఉండదు. అంటే వాళ్ళ ఉద్దేశాలు. ఆక్యుపైడ్‌గా ఉండడమే చాలా గ్రేట్ అని. గ్రేట్ అని అనుకుంటారు. హ్మ్. 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 ఆ ఆక్యుపైడ్‌గా ఆ! ఉండడం అనే దాని వెనకాల ఎంత లూజ్ అయిపోతున్నాం. అసలైన దైవానికి దూరంగా బతుకుతున్నాం. హ్మ్. అది. మనసు ఖాళీ అయితే గాని దైవత్వానికి దైవత్వానికి రీచ్ అవ్వము. అదే గతంతో కొనసాగించుతూ ఉంటే అది నిండిపోయి ఉంటుంది. ఎప్పుడూను. హ్మ్. ఎండ్ అవ్వదు. హ్మ్. ఓకే అమ్మా. థాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారా? రామభద్రి గారు మీకు ఇంతకీ అర్థమైందా? రామభద్రి నమస్తే గారు. మేడం. అర్థమైంది. అర్థమైంది మేడం. మనం ప్రాపంచిక కాన్సెప్ట్స్ ప్రకారం చూసి అలా మన లైఫ్‌ని నింపుకుంటున్నాం. కదా! అవును మేడం.
గతంతో నిరంతరం కొనసాగిస్తూ ఉన్ని గత జ్ఞాపకాలతో భవిష్యత్తు ఆలోచనలతో ఆ మనస్సు ఎప్పుడు నిండిపోయి ఉంటుంది. అక్కడ ఎంటీనెస్ లేదు. అవును మేడం. కావాలంటే భగవంతుడి ఆలోచనలతో కూడా నిండిపోతుందని చెప్పారు ఆయన. ఆ భగవంతుడి ఆలోచనలతో నిండిపోవడమే భక్తి అని తీసుకుంటారు వీళ్ళు. అది నేను ఊహించుకున్న భగవంతుడు. ఆ స్వల్పమైన వాడే. అది కూడా చెప్పారు కదా, పెట్టి గాడ్. అవును మేడం. అసలైన భగవతత్వం అన్నది మనస్సు నిశ్చలం అయిపోయినప్పుడే అక్కడ ఆవిర్భవిస్తుంది. ఇంకెవరైనా మాట్లాడతారా? దేవిక, నాయుడు గారు, రమణ, ఎవరైనా? మనస్సు ఎప్పుడు ఏదో ఒక విషయాల మీదే మనకి ఆక్యుపై అయి ఉంటుందండి. మనకి ఏ పైన చేయాలనుకున్నా ఏదైనా అనుకున్నప్పుడు ఖాళీ లేదనుకుంటాం, కానీ ఆ ఆలోచన నుంచి బయటికి రాలేకపోతూ ఉంటాం. అంచేత ఏంటంటే దాన్ని ఇష్టం మనకి ఉండదు ఖాళీ లేదు. అమ్మగారు. ఆ ఇంకా అమ్మా లోపలికి వెళ్తే రావడానికి ఇష్టం ఉండదు. అది లేకపోవడం రావడానికి ఇష్టం వేరు, ఉండదు. రావడానికి ఇష్టం ఉండడం వేరు. రెండిటికి అదే. తేడా ఉంది. మనకు అవును వాటిలోంచి అవును బయటపడడానికే ఇష్టం ఉండదు. అవును అవును ఇంకెవరైనా? ఓకే అండి. ఇంకా ఏ డౌట్స్ లేవా? నాయుడు గారు, రమణ, సూర్యావతి గారు ఇప్పుడు మాట్లాడరు. అర్థం అవుతుందమ్మా ఉమ్. చెప్పింది. అంటే పని చెయ్యొచ్చు, మెంటల్ ఓకే. గా ఆక్యుపై అయిపోక్కర్లే. అదే అమ్మా అదే అదే. ఎప్పుడు నిండిపోయే ఉంటుంది, ఆ నిండిపోయింది ఖాళీ అవ్వట్లేదు. ఆ ఖాళీ అయినప్పుడే ఖాళీ ఆ అవ్వాలి అనుకోం కూడా. అది అదే పాయింట్. మనం అనుకుంటే అన్ని జరుగుతాయి. అనుకోకుండా ఖాళీ అవ్వదు. అవునమ్మా అదే అదే. ఓకే, అయితే ముగించినా. వాళ్ళ టాపిక్ చిన్నదే. మేడం ఆ పేజ్ నమస్కారం. నంబర్ కానీ అవి ఏమైనా చెప్తారా మేడం? ఆ, ఈ ల్యాప్టాప్ లోని చెప్తాను. ల్యాప్టాప్ కాదు, ఇందులో ట్యాబ్ 140. నేను ఇందాక టాపిక్ 63 అని చెప్పాను కదా. అవునండి. 63 తర్వాత ఇప్పుడు పేజ్ చూడండి, ఇక్కడ పేజ్ నెంబర్ నెంబర్ ఎలా ఉంది 140 తెలుసా? కదా మేడం? 66. మేడం పేజ్ నెంబర్ 140. 140 ల్యాప్టాప్ లో. ల్యాప్టాప్ కాదు, ట్యాబ్ ఓకే లో. 63 తర్వాత 66 ఇచ్చారు. అలా ఎందుకు ఇస్తున్నారు అంటే ఆ రెండు ఎక్కడో కవర్ చేస్తారు అనమాట. పైన 64, ఇక్కడ 66. ఇలా అలా ఉన్నది. అందుకే మనకి టాపిక్స్ కరెక్ట్ గా ఉండట్లేదు. ఇప్పుడు 65 రాయమంటారా, 66 రాయమంటారా మేడం? అమ్మ 65 చెప్పారు కదమ్మా నెంబరు. ఇప్పుడు 65 అన్నట్టుగా. నెక్స్ట్ టాపిక్ 66, పైన 64 ఉంది. ఇది 66 సెసేషన్ ఆఫ్ థాట్ అని మనం చెప్పుకోవాలి. ఓకే మేడం. 66 టాపిక్ ఇంకా నెక్స్ట్ వీక్. రేపు మళ్ళీ మాస్టర్స్ అండ్ ద పాత్ కదా. అవును మేడం. మనం అది కూడా కొంచెమే ఉన్నట్టుంది. పరమ గురువులు వారిని చేరు మార్గం. ఓకే, అంటే ఇక్కడ ఓకే మనం మేడం. ఆలోచించాల్సింది ఏంటంటే అలా ఆక్యుపై అయిపోవడం అదేదో ప్రాపంచిక అజ్ఞానమైన మనస్సు అనుకున్నట్టు అది గ్రేట్ కాదు. ఎంత ఆక్యుపైడ్ గా లేకపోతే అంత హాయ్, అంత అది గొప్పతనం. అంతేగాని ఆక్యుపై అయిపోవడమే అంటూ అజ్ఞానంలోంచి వచ్చిన వాల్యూస్ ని కొనసాగించకూడదు మనం. అలా కొనసాగిస్తూ ఉంటే ఇందులోనే కూరుకుపోతాం. అంతేనా? అవును మేడం. ఓకే, అయితే ముగించినా.
ఏమైనా డౌట్స్ ఓకే ఉన్నాయా? మేడం, థ్యాంక్ యూ మేడం. ముగించేస్తున్నాను. అందరికీ నమస్కారం.